మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళది 2.5 లక్షల ఆటో, మాది 5.5 లక్షల ఆటో. న్యాయం ఎక్కడ? వాళ్ళకు పర్మిట్ లేదు. డిస్ట్రిక్ట్ ఆటోలో హైదరాబాద్ రావడానికి కారణం ఎవడు? సీఎం ఆడు పిచ్చాడు. సీఎం ఎందుకట్లా? వాడు ఏమంటుండు, డిస్ట్రిక్ట్ ల నుంచి గెలిచిండు కదా, దానికోసమని వాడు వాళ్ళకు రమ్మంటుండు. సిటీలో గెలవలేదని ఇట్లా చేస్తున్నాడు. అట్లా అంటే ఇప్పుడు సిటీ ఆటోలు ఎక్కువైపోయినాయి. అటు మహాలక్ష్మి పథకం అని పెట్టి ఫ్రీ బస్ పెట్టిండు. మీ ఆటోలలో ఇంటి పరిస్థితి ఏంది? ఏమన్నా ఈఎంఐలు వెళ్తలేవు, స్కూల్ ఫీజులు వెళ్తలేవు, చాలా పరేషాన్ ఉన్నాం మేము. ఏం ఇట్లా అయిపోయిందంటే బతకాలంటే చాలా ఘోరం అయిపోయింది మా పరిస్థితి. ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి చాలా ఇబ్బంది చేస్తారు. ఇంకొకటి వైట్ ప్లేట్ బైక్ టాక్సీ నడుస్తుంది, ఇంకా పోయింది. ఈడొచ్చి ఫ్రీ బస్ అన్నాడు, ఇంకా మొత్తం రోడ్డు మీద బచ్చం అడిగేటట్టు చేసేస్తుండే. వాడు ఏమి ఇస్తాడా? వాడి దగ్గర ఏమనంటే మా దగ్గర పైసలు లేవంటుండు. 12,000 ఇస్తే ఏమైంది? డైలీ ఒక చాయ్ పైసలు కాదు మాకు. మేము వచ్చి ఒక పాన్ గుట్కా తింటే, చాయ్ తింటేనే 50 రూపాయలు అయిపోతాయి. రాహుల్ గాంధీ కూడా మీ ఆటోలలో తిరిగిండు, రేవంత్ రెడ్డి తిరిగిండు. వాళ్ళకు అవసరం ఉంది. మహిళలకేమో 6,000 మిగులుతారని నెలకు అంటున్నారు. అసలు ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉంటే మాకు ఇంత ప్రాబ్లం లేకుంటే. ఇక్కడ వచ్చినప్పటి నుంచి డిస్ట్రిక్ట్ ఆటోలు వచ్చినాయి, ఎక్కువ బైక్ టాక్సీలు ఎక్కువ అయినాయి. పోలీసు వాళ్ళు కూడా బైక్ టాక్సీ నడిపిస్తున్నారు చాలా మంది. ఒక బంజారా హిల్స్ పోలీసు వాడు పోతుంటే ఒక ప్యాసింజర్ పోలీసు వాళ్ళు 2 చనిపోయినారు.